ఆరు మెట్టులున్నాయా గంగదేవుని తలవాల గద్దేసి నిలపాలి విష్ణుని తలవాలి చోటు నిలపాలి శారదమ్మని తలవాలి చెయ్యి మొక్కాలమ్మో మరి విగ్గల విగ్గలంటే కూర్చుంటే విగ్గల గుండె రూపాయలు వేస్తే విగ్గల 7 రూపాయలు పట్టుకుంటే విగ్గలేస పాపల పరమని విజును గొప్ప వీపల పార్వతి కుమార అయ్యయ్యో భగవంతా దేవతలు తెలవాలంటే తెల్లారు గుణవంతులారా గుణవంతులారా కూసున్న పెద్దలారా ఓ అయ్యలారా కథ చెప్పలేనంత వాడ కనకమండల శ్రీశైల మల్లికార్జున స్వామికి వాడు మందల ఎదుర్కొన్న ఆయా చూడమ్మా దేవి చూడమ్మా అంటారైకే అయితే మరాదు ఓనువంగా ఆనందమ్మ పుట్టినది గంగాదేవి ఈ పునరిలోన ఎరిగినది గంగాదేవి ఏడంబులోన కట్టినది గంగాదేవి కత్తల మండోరి అలవారు చేతావంటి తల్లి బయలే మా బయలే గంగా నీకు శరణి చేత గడి ఆగవమ్మో పూర్వకాలం లోపల దేవతలు అలవల తెల్లారు మరి అటువంటి దేవతలు అలవాలంటే తెల్లారు పద్మీకోదు మరి ఇంటికి దగ్గర అటువంటి యమగిరి పట్టణం ఏమి యమగిరి మహారాజు భార్య తల్లి కృష్ణనీలదేవి ఎడమన ఎండు ఉన్నది కూడిన బంగారం ఉన్నది వజ్రమాణికాలు గోదరా పుష్పాలు ఉన్నాయి యమగిరి మహారాజు రాజమేలుతున్నాడు మల్లలంగడు ఉన్నదమ్మో
మరి గోత్రము కొని ఆడ కొడుకు లేడు బలగమెత్తి పడ బిడ్డలు లేరైనా ఎండు ఉన్నది కుడిన బంగారం వచ్చిన మాణిక్యాలు గోదోరా పుష్పాలు ఉన్నాయమ్మా అన్నం ఎండి బంగారం వస్తున్నది కానీ గోత్రం కొని ఆడ కొడుకు లేరు బలగమెత్తి పడ బిడ్డలు లేరు రాజు యమగిరి మహారాజు కచ్చెరి మీద ఉన్నాడు అమ్మవారికి సరియల దేవినైనా అంట ఉన్నదమ్మో మంట కొడుకు లేరు బలకమెత్త బాడ బిడ్డలే నాని అమ్మవారికి ఇష్టం ఇలా అమ్మవారికి సరియలదేవి కలియేడు లోయల్లో ఉన్నప్పుడు రాదు యమగిరి మహారాజు కచ్చేరి బంధు పెట్టుండు బంగారు అటువంటి కళ్ళకు అటువంటి కృష్ణగిరి దగ్గర రాదు యమగిరి మహారాజు అటువంటి ఏనాడు బంగారు రాకోలు కాళ్ళకు పెట్టిండు లింగాల సెల్ల బుధ మంది వేసినాడే మరి దసరామాల కిరీటం అటువంటి ఏనాడు తలకు ధరించిండు కలియేడు లోగిల పోయి తడిబిడి తాన వాడతాను అన్నడమ్మో మహారాజు యమగిరి మహారాజే రాణి యమగిరి మహారాజు కచ్చిరిపేటకి వెళ్ళి అటువంటి నేను ఇప్పుడే కలియేడులోకి వెళ్ళిపోతానని ఆడలేడు రాజైనా యమగిరి రాజు ఆడలే హాయ్ పలుకు పలుకు ఇద్దరు బంగారు రోజులు నమ్మో అటువంటి కలియేడు రోజులే చేరవచ్చుండు కనకన తర్వాత కొట్టి బామా బామా కిష్టనీల దేవుని పిలిచినప్పుడు తర్వాత కొట్టినప్పుడు అమ్మవారు కిచెనీ లెక్కన చూసింది నిలవన్న కాడ బాబుల గురుడా నా పదవరావా నాయన అమ్మవారికి కిచెనీల గురుడో కైవాది శేతమంగళాది పట్టుకుంది అమ్మవారికి కిచెనీ నానాదులు ఎదుర్కొంటూ వేడుకుంటానన్నది మాట మరి తల్లి వండనా కొడుకున్న వాళ్ళు ఎడవనిచ్చింది బాధలు కలిగింది మిగిలిన మీద తల్లుకుంటూ ఉండదమ్మా నాథుడా వచ్చేనా సంపదేమో వచ్చేనా అమ్మవారికి ఇష్టదేవి అటువంటి కలియేడులో ఇలా వచ్చి ఎదుర్కొని వేడుకున్నప్పుడు ఇష్టనీయ దేవుని కళ్ళ చూసిండు రాయమ్మో ఆరాధ్యమగిరి వారాలు
కిలకిల నవ్వుకుంటా వచ్చి నా ప్రాణ పూజ కట్టేది ఇవాళ అటువంటి కాయలు కొట్టే మావిడ కలిసి నువ్వు తెంపిన మళ్ళీ తెలివి తప్పినావు చిన్నమైన వేదాము ఎవరు ఏమన్నారు అమ్మో బాబా కృష్ణనీలదేవి ఎడమన ఎండి ఉంది కుడిన బంగారం వచ్చిన మాణికాలు గోదావరి పుష్పాలు ఉన్నాయి ఎక్కి చూడయండి మేడ దిగి చూడ తీటిల మేడ వడపడ వద్దాల మేడలు ఉన్నాయి పెట్టన సొమ్ములు ఉన్నాయి ఎడవండి కట్టన సీరలు ఉన్నాయమ్మా చిన్నమైన వేదములాయమ్మో దాని వేదము చెప్పలే యమగిరి మహారాజా నిన్న మొన్ననేమో గిలకిల నవ్వుకుంటూ వచ్చి నన్ను వేడుకున్నదా అంటున్నావు ముఖం తిన్న పోయింది ఎందుకని అడుగుతున్నావు నాదా యమగిరి రాజా ఏమని చెప్పను అమ్మవారికి ఇచ్చిన ఏమంట ఉన్నదమ్మో తల్లికి ఇచ్చిన గురుడా మన ఇంటి ఉంది గుడిన బంగారం ఉందంటావు నాదా యమగిరి మహారాజా ఈ బంగారం ఏమని పాలు ఈ మిద్దలు ఏమని పాలు గోత్రం కొని ఆడ కొడుకులు లేరు పలకమైన బాధ బిడ్డలు లేకపాయే సంతానం లేక నేను సకల బాధ పడుతున్నా బాధ బిడ్డలు లేరు నాదో యమగిరి మహారాజు బిడ్డలు లేరు కొట్ట చిన్న బాధ లేకపాయే దాని మీద బుద్ధి పుట్టి నాకు సంతానం కావాలన్నయ్యా అయ్యయ్యో బామా కృష్ణనీలదేవి అటువంటి గోత్రం కొని ఆడ కొడుకు లేడు బలగమెత్తి పాడ బిడ్డలు లేరు అంటాము ఎండి ఎవరు అడగరయ్యా బంగారం అడగరు మిద్దలు ఎవరు అడగరు అటువంటి నాడు ఒక భూమి జాగలు అడగరు వంటి భార్య భర్త కలిసిపోతుంటే అటువంటి కొడుకులు బిడ్డలు ఎంతమంది అని అడుగుతారు మరి పిల్లలే పిల్ల కొట్టాలి బాలలే నీళ్ళు ప్రపంచకులు అంటావు అటువంటి ఏనాడు యమగిరి మహారాజు కళ్ళ చూసిండు గురుడు ఓ బాబా కృష్ణనీల దేవి రావే రాని అటువంటి యమగిరి మహారాజైన 7 బల్ల నిండా అటువంటి ధనవు దాన్ని నింపుకున్నాడు మరి ఇప్పుడే సంతాన బలం మీద వెళ్ళిపోవాలి గోత్రము నేను కొడుకు వాళ్ళ బలగమెత్తి పడ బిడ్డలన్నా కావాలి కాశీరాకం అవ్వాలి కాశీ లోపల కైముద్ద కలపాలి యమగిరి మహారాజు భార్య నెమ్మడి పెట్టుకొని మరి అటువంటి సంతాన బలం మీద బయలుదేరిన వాటి రమ్మో ఆనాడు యమగిరి మహారాజు తండ్రి
నోమ అంటే కాశీ లోపల కైముద్ద కలపవాలి కాశీ లోపల కైముద్ద కలిపిండు ఇల్లు దాకా నోమిండు రామాము రామా చెల్లటి రాయుడు దేవుడంట ఒక్కబట్టి పెట్టుకున్నాడు ఆనందమానంది వాడ పూల బంతి మరి అటువంటి ఏనాడు పూజలు కట్టినప్పుడు భర్తలే అమ్మా ఏమంట ఉన్నాడమ్మో తిరుగుకుంటా అటువంటి పాత సిములు గుళ్ళు ఉన్నాయి అటువంటి అన్నాడు ఒక యమగిరి పట్నం పరవడ బాధకు దేవుడు మెచ్చిన దేవుడు అటువంటి పూజ కట్టాడు మొత్తం ఆడు కొడుకుని లేదు బలగమెత్తి పడబెట్టింది సంతాన బలం ఓడి కట్టలేదు ఓటుకటే అటువంటి పాతశివుని గుళ్ళల్లో పూజ కడతామనుకోని ఆ పాతాశివుని గుళ్ళ కాడికి వచ్చిన భార్య భర్త సత్యమా పురుషుడు బట్టి గుళ్ళల్లో అటువంటి పూజలు కడతామని అమ్మవారు అటువంటి కృష్ణనీల దేవి అటువంటి యమగిరి మహారాజు పాతశివుని గుళ్ళల్లో రాయో మేలా బ్రహ్మా శివదంగవయ్యా అత్తనాల పాలు చేసి ఎరబడ్డ ఊరిద్దామంటే అత్తనాల పాలు చేసి ఎరబడ్డ ఊరిద్దామంటే అవుకున్నలే ఎంగిలంగిలంటాయేమో శివదంగవయ్యా రాజలింగం ఎత్తుకొని చేతుల నిలుపుకుంటే రాజలింగం ఎత్తుకొని చేతుల నిలుపుకుంటే రాజలింగం శంకరామం అటువంటి పడిపడి దేవుల సత్యమా పురుషులు అటువంటి పాయమా పరందమని శంకరుడు వల్ల పట్టణము శంకరామం మేలవని అటువంటి ఓ శంకరా ఓ భగవంతా ఓ పాయమ పరందామా ఎక్కడున్న స్వామి అటువంటి మరి ఆ శంకరుడు నడుచుకుంటా పది పబ్బలు పట్టింది అయ్యయ్యో దేవుడు అమ్మవారు కృష్ణలీలా ఆ కృష్ణలీలా అటువంటి యమగిరి మహారాజు
చేసుకుంటా శంకరుని తెలుస్తున్నారు. ఆ కైలాసపతి అటువంటి ఎండికొండ లోపల మరి శివుడే తగ్గవయ్యకు మాలిమైనా అది కళ్ళ చూసిండు. అటువంటి ఆ కృష్ణనీల మీద అస్తం దాపిండు. అమ్మవారికి కృష్ణనీలకమ్మ కడుపు లోపల సంతానం కావచ్చు. శంకరుడు ఎప్పుడుగా కన్నేసి అటువంటి అస్తం దింపినప్పుడు అండము లోపల పిండము శోభనమవుతున్నది. భార్య భర్త సత్యమా పురుషులు అటువంటి యమగిరి పట్టము చేరవచ్చిరి. మరి అమ్మగారు అటువంటి కృష్ణనీల దేవికైనా ఒకరోజు గర్వంగా అమ్మవారు కృష్ణనీల రామ ఓ రామ ఐదుగురు గడియాలే రామన్న రామ 9 గడియాలైన రామ రామ గడియల్లాగలో పట్టినే అమ్మవారికైనా ఏమన్నా ఉన్నది తనకి తెలియరా అమ్మవారికి ఇష్టనైనా ఉన్న దాజి బిళ్ళ కన్నా కూడా వచ్చే అమ్మవారు అటువంటి కృష్ణనీలదేవి కూసు అలనాటి వాళ్ళకి ఏమో అటువంటి 9 గడియలు అట విలనాలు వాళ్ళకు అటువంటి 9 నెలలమ్మ. అమ్మవారికి అటువంటి 9 రోజులు గడుస్తున్నాయి తండ్రి. ఆదేవికి కృష్ణనీలనమ్మ కూసుంటలే వస్తలేదు, లేస్తే కూర్చో వస్తలేదు. అటువంటి ఒళ్ళకు అటువంటి శారదూరు పెట్ట ఏమవుతున్నది. చెరువు నుండి అల్లి వెళ్ళే టైం పట్టది. మరి చేతి కింద ఎడమనేడు కుడినేడు 14 మంది దాసిబిడ్డలు ఉన్నారు. దాసిబిడ్డలు చెప్పింది అటువంటి మంగళవాడలో పోయి మంత్రశాల తీసుకుని రమ్మను. అటువంటి ఏనాడు ఒక చక్కని దాసిబిడ్డలైనా మంగళవాడలో పోయి ఆ దాసిబిడ్డలు అటువంటి మంత్రశాల తీసుకుని వచ్చిన అమ్మవారు అటువంటి కృష్ణుల గర్భంలో మనం ఉన్న పిల్లవాడైనా బాలుడు కళ్ళదూడ పట్టే గురుడు ఎట్లా పుట్టాలి ఎట్లా పుట్టాలి ఏమి చెయ్యాలని బాలు చక్కని బాలుడైనా మహాదేవా బాలుడు పుట్టంగా భూదేవి
పడ్డది ఆకాశమే నదిలినైనా సూర్యుడు కైమారిండు చుక్కలు బెంగటీలని ఎప్పుడు బంతిపోల బయట దిక్కింది అమ్మవారికి ఇస్తనీలే మోరు మోరగట్ట మోర్చిల్లి కింద పడిపోయింది చేతి కింద ఉన్న దాసిబిడ్డలు వచ్చిండ్రు ఆ యొక్క మాత్రం ఆ పిల్లగాన్ని తీసుకొని కడిగి గాలిచ్చి అటువంటి తల్లి పక్కన తీసుకొచ్చి రామయ్య రాని రామరామ ఏమంట ఉన్నారమ్మా రామరామ కొడుకులు తీసుకొని రామరామ అమ్మా నీకు గర్భాన కొడుకు పుట్టిండని తల్లి పక్కలేసిండ్రు తల్లి పక్కలేసినప్పుడు తల్లికి ఇష్ట నీళ్ళ కళ్ళ చూసింది ఏమంట ఉన్నామో అమ్మ నా దగ్గర కొడుకు పుట్టిన అనుకున్నదమ్మా నాకు దగ్గర కొడుకు పుట్టిన అనుకున్న అమ్మవారికి ఇష్ట నీళ్ళ నవ్వుతున్నదమ్మా దాసిలారా ఎక్కడన్నా పోయి బ్రాహ్మణులు వాడగట్టు పోయి రాజులు చెప్పమంటావు సరే మంచిదని దాసి బిడ్డలు వచ్చి ఆ యొక్క మాత్రం రాజు దగ్గరికి వచ్చి ఆ రాజు చెప్పినప్పుడు యమగిరి మహారాజు కళ్ళమార చూసి సకల సంతోషపడ్డాడు ఆనందపడ్డాడు నాకేం పర్వాలేదు గొంతుకొని కొడుకు పుట్టిండట ఈయన నాకు పర్వాలేదన్నాడే తెలుసు ఎవరెవరే మంత్రులారా రాజం రవాణం బయలుగురు నేను కలియడు లోగిలో పోయి వస్తానన్నాడు రాజు వచ్చేవారి కల్లా 1 రోజు 2 రోజులు 321 రోజు దగ్గరకు వచ్చింది అయినా నా కొడుకు మాత్రం పుట్టినగా నా కొడుకు పట్నం గండాన పుట్టిన పల్లె గండాన పుట్టిన తాతమ్మ గండాన పుట్టిన తల్లిదండ్రి గండాన పుట్టినా మేనమ్మ వాళ్ళ గండాన పుట్టిన చేతి కింద ఉన్న దాసి బిడ్డలు వెలిసినాడు బిడ్డలారా ఇప్పుడే బ్రాహ్మణులు ఆడబోయి అటువంటి బ్రాహ్మణులను తీసుకొని వచ్చినట్టు నా కొడుకు అటువంటి తిథినాతి పూర్వరేఖ చూసి అటువంటి ఏనాడు ఒక గాచారం చూసి పేరు కూడా పెట్టారే నా కొడుకు పేరు పెట్టాలని అమ్మో తొందరగా పోయేటువంటి విశ్వాసం పట్టమై బ్రాహ్మణులు పట్నమరాయో దాచి బిడ్డలే చక్కని దాచి వల్లైనా ఎట్లా పోతా ఉన్నారు అమ్మ రామ 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 అలుగుల వెళ్ళిరి రమ
ఉన్నరా అని బ్రాహ్మణులను పిలిచినప్పుడు మరి అటువంటి ఇప్పులాపురి పట్టం లోపల వేదాల వెంకయ్య కన్న చూసిండు రాజబిడ్డల దగ్గర చేరవచ్చినాడే మా దాసిబిడ్డలారా ఏ ఊరు ఉన్నది ఏ పల్లె ఉన్నది ఏ దేశం ఉన్నది ఎవరి దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చారు మరి ఎవరి పేరు పెట్టాలన్నా బాయి చూడాలన్నా ఇల్లు కట్టాలన్నా అదేమన్నా పంచాంగం చూడాలన్నా బాయి చూడలేదు ఒకవేళ పంచాంగం చూసేది కాదు ఈ పట్నంలో మనం ఏమంటారంటే ఒకరి బ్రాహ్మణుల దగ్గరకు వచ్చి ఒకవేళ మంది దాచిబిడ్డలైనా ఒకవేళ మహారాజు యమగిరి మహారాజు అయినా పట్నంలో యమగిరి మహారాజుకు ఒక సక్కన కొడుకు పుట్టాడు మరి ఒకవేళ బ్రాహ్మణ కథ వచ్చి ఒకవేళ వాడ గండాన్ని పుట్టిన పల్లె గండాన్ని పుట్టిన తాతమ్మ గండాను ఆయి గండాను బాయి గండాను ఏమో ఎట్లా పుట్టిందో కథ చూడమన్నారు తండ్రి ఏమేమి వచ్చామయ్యో పట్టం లోపల అటువంటి బ్రాహ్మణులతో ఏమన్నారు మరి యమగిరి భట్టమే యమగిరి మహారాజు భార్య అటువంటి కిష్టనీల గర్భాన కొడుకు పుట్టిండు పిల్లడానికి అటువంటి దినత పూర్వరేఖ చూడాలి పంచంగం చూడాలి గాసారము చూడాలి పట్టము గండాన ఉంటున్నా పల్లె గండాన ఉంటున్నా తాతమ్మ గండాన ఉంటున్నా తల్లిదండ్రి గండాన ఉంటున్నా మేనమాల గండాన ఉంటున్నా మూల నక్షత్రాన్ని కూడా ప్రాధాన్యం ఉంటున్నా ఎవరి గండాన ఉంటున్నా పిల్లగారి పూర్వరేఖ చూడాలన్నప్పుడు బ్రాహ్మణులు రానాయనా ముక్కలు రమ్మంటే 7 బ్రాహ్మణులు తండ్రి బ్రాహ్మణులు మేము ఇప్పుడే అటువంటి యమగిరి పట్టం పోతామని రామాయణ రామాయ అంటే రక్షణ రామాయ అంటే సాయి బాబా అంటే సంతోషం సాయి బాబా అంటే సంతోషం సాయి బాబా అంటే సంతోషం సాయి బాబా అంటే యమగిరి మహారాజు అటువంటి ఎడంతాల భ్రమణం కాడి చేరవచ్చు ఆ ఎడంతాల భ్రమణం కాడి చేరవచ్చినప్పుడు అమ్మవారు అటువంటి కిష్టనీలదేవి కళ్ళవారు చూసింది ఆ బ్రాహ్మణులై ప్రాధాలు కడిగింది మరి అటువంటి కూర్చుంట కుర్చీలు తెచ్చినారి కూర్చుండ కుర్చీలు తెచ్చి కుర్చీల మీద కూర్చోమన్నప్పుడు బ్రాహ్మణులు ఆ కుర్చీల మీద కూర్చున్నారు అమ్మా కృష్ణనీల మమ్మల్ని పిలిపించిన భేదం ఏందని అయ్యయ్యో పంతులయ్యా లేక లేక నాకు ఒక కొడుకు పుట్టిండు మరొక ఆడగండాన పుట్టిన అబ్బాయి గండాన పుట్టిన తాతమ్మ గండాన పుట్టిన తండ్రిగడి గండాన పుట్టిన ఎవరి గండాన పుట్టిందో ఎట్లా చేద్దాం అని ఒక పంచాంగాల కాడ చూసి నా కొడుకు మీద పంచాంగం చూడయ్యా నీ
కొడుకు పుట్టు నీ కొడుకు అటువంటి పట్టం గండాన పుట్టిన పల్ల గండాన పుట్ట తాతమ్మ గండాన పుట్ట తల్లిదండ్రి గండాన పుట్టిన సినిమాల గండాన పుట్టిన 3 నక్షత్రాల 3 ప్రాణాలు పుట్టి కొడుకు పేరు చూడు మట్టవమ్మ చక్కటి బ్రాహ్మణుడా తండ్రి పంచంగం అటువంటి శుద్ధి పట్టిండ్రు వేదాంతాలు దోషవరకల్లా పిల్లగాని పేరు మీద పట్టం గండాన ఉంటలే పల్లె గండాన ఉంటలే తాతమ్మ గండాల ఉంటలే తల్లిదండ్రి గండాన ఉంటలే వేదమామల గండాన ఉంటలేదు 3 నక్షత్రాల 3వ ప్రాధాన్యం ఉంటలేదు మరి అటువంటి కొడుకు మరి అటువంటి బాలగిరి రాదు అంట పేరు కూడా పెట్టినారు బాలగిరి రాజు అంట బంగారు తొట్టలు కట్టి అటువంటి జన తొట్ట లోపల ఆ పేగాలు చేసి అమ్మవారు చిత్తరీలదేవి బ్రాహ్మణులకు అటువంటి ఉప్పు తోడు 9 పప్పు తోడు 10 ఇచ్చి అటువంటి డబ్బులు ఇచ్చింది వృక్షాల కెంపులు నవరత్నాలు ఇచ్చి నా కొడుకుని ఎక్కువని బ్రాహ్మణుని దాగనంపింది బంగారు తొట్టలు కట్టి తొట్టెల్లో బాలునేసి పాటలాలి పాట ఎట్లా పాడుతున్నా మరి అమ్మవారు ఒకవేళ కిచెన్ నీళ్ళ తల్లి ఏమంట ఉండదైనా పాట పాడుతున్నా తల్లికి ఇష్ట నీళ్ళనైనా పాట వాడినాది లాలి పాట వాడినాది ఊకుపోయేదాయి ఊకుంచదాయి పండబెట్టదాయి పాలిజదాయి అమ్మవారు గిత్తలీరా దేవి రాజమ్మ ఇంత బాలుడు బాలుడుందనేది
గిరిజలదేవి కొడుకా బాలగిరి రాజా పార్వతి కన్న కొడుకరా రామో రామ పార్వతి కన్న కొడుకరా రామో రామ నా కొడుకా బాలగిరి రామో రామ ఏమన్నా ఉన్నది అమ్మవారినైనా అమ్మవారికి ఇచ్చిన కన్న చూసి నాలుగు నా కొడుకు ఒకవేళ నా ఎదు కొడుకు అయితే అనుకోని అమ్మవారికి ఇచ్చిన కన్న చూస్తూ ఉన్నదే చింత ఉంటది బాలగిరి మహారాజు 5 ఏళ్ల పిల్లగాడు అమ్మా ఓకే సలీలదేవి చదువు సోపుల్లో పోతారంట